మరి నువ్వు చేసిందేంటి? అయినా నువ్వు రిజెక్ట్ చేసావని నేను చచ్చిపోతా అనుకున్నావా? ఐ హ్యావ్ అ గోల్ రా బ్లడీ ఫూల్. నీకు ఇంకా నా మీద కోపం తగ్గినట్లేదు వెన్నెలా. లైఫ్లో ఎప్పుడైతే జరిగితే దానికి నాకు పనిష్మెంటా? అయినా నేను చెప్పేది నిజమని ఎలా నమ్మాలిరా? ఇప్పుడే చెప్పు నీ స్టోరీ అంటావు. ఇప్పుడు అదంతా ఎందుకులే. ఇప్పుడు నీకు అర్జెంట్గా ఏదైనా పీకే పని ఉందా? అంటే 4 రోజుల నుంచి ఇంట్లో పనమ్మాయి రావట్లేదు, బట్టలు తుక్కుందాం అనుకుంటున్నా. రే, అది నీకు నాకన్నా ఎక్కువ ఇంపార్టెంటా? చెప్పు ఇప్పుడు. ఇప్పుడైతే ఇలా ఉన్నాను కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా? మది మధు కలశం పొంగిపోతోంది. రాక్ స్టార్ లో రణబీర్ కపూర్ తెలుసు రాబాయ్, నువ్వు రణబీర్ కపూర్ అని వాళ్ళకి అదే చెప్పిన. మీరు రణబీర్ కపూర్ వచ్చి 4 బజార్లు వాడితే 1500 ఇస్తామన్నారు. మ్యూజిక్ కాంపిటీషన్ కి మనకు అవసరం కదా పైసలు, అందుకే ఇట్లా సెట్ చేసిన. బాబు ఇక్కడ కొబ్బరికాయలు ఉండాలి చూసారా? మళ్ళీ అమ్మాయిలు నేడిపెట్టం ఒకటి వాళ్ళను నేర్పిస్తారు, అది చూడవు. ఏది నిన్ను? ఇంకొకసారి ఇలాంటి సెటప్లు పెట్టావో కొబ్బరికాయ నీ నెత్తి మీద పగల. అట్లా కాదు నేను చెప్తా. అమ్మాయి డీటెయిల్స్ కొంచెం మీరు ఇస్తే. గుడికి పాపాలు పోవాలని రావాలి, కావాలని కాదు. అయినా మీరు నన్నే అమ్మాయి డీటెయిల్స్ అడుగుతున్నారంటే మీరు మామూలు గంత్రిగాలు కాదుగా. ఏ తప్పేంటండి? డైరెక్ట్గా దేవుడి దగ్గరకు వచ్చి నాకు జాబ్ కావాలి, నాకు పెళ్ళాం కావాలి, నాకు పిల్లలు కావాలని అడిగినప్పుడు మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అడ్రస్ అడగకూడదా? ప్లీజ్ చెప్పు పంతులు. నీ లాజిక్ ఏదో కన్విన్సింగ్ గానే ఏడ్చింది కానీ అమ్మాయి ఏమో సున్నితం, నువ్వు దూకుడు. ఒక పని చెయ్యి, కొన్ని వారాల పాటు ఈ గుళ్ళో నేను చెప్పిన పనులన్నీ చెయ్యి. నీ బిహేవియర్ నాకు నచ్చితే అప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ నీకు చెప్తాను. ఏమంటావు? ఫస్ట్ ఏ పనితో మొదలు పెట్టమంటారండి? నాతో కదా ప్లీజ్. రేపటికి బాగా ప్రిపేర్ అయ్యావా? ఓ మావాడు జబర్దస్త్ ప్రిపేర్ అయ్యాడు. రేపు స్టేజ్ మీద గత్తర్ లేపుతాడు చూడు. అంటే రేపు ఎగ్జామ్ రాయట్లేదనమాట. రే, లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవడంలో ఫస్ట్ అంటావురా. చిన్నప్పటి నుంచి అంతే, నేనేం చేయమంటే చేయనంటావు. రే, మ్యూజిక్ కూడా ఒక కెరీరా నానా. ఇవాళ కూడానా? అసలుకే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. అదే నీ బర్త్డే కదా అని జోకులు వేసి మ్యాటర్ డైవర్ట్ చేయకు. అంకుల్, తిన్నమా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుంటే సప్ప ఉంటుంది జిందగీ. అసలు మీకు మ్యూజిక్ గురించి ఏమైనా తెలుసా? ఇట్ ఈస్ అ వాస్ట్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ విచ్ యు ఫీల్. నోర్మై నానా, రేపు ఒక్కసారి నా మ్యూజిక్ కాంపిటీషన్ మీరు రండి. నా టాలెంట్ ఏంటో మీకే తెలుస్తుంది. సరే, రేపే వచ్చి చూస్తాను. ఎక్కడా? ఇదే ఇదే ఇదే. ఏమంకుల్ ఎట్లా నువ్వు? చాలా రోజుల తర్వాత సర్కస్కి వచ్చినట్టుందిరా. అవును, సూర్యగడేడి? సూర్య అగో అక్కడ ఉండు. ఈ పొట్టోడు ఒక్కడో స్టేజ్ ఎక్కకపోతే చాలా. అరే సూర్య! నానా నెక్స్ట్ నేనే చూడు. ఏంటి నీ పర్ఫార్మెన్స్? నీ తర్వాతేరా. ఓ ఇది నాకు చాలా ఇష్టమైన గిటార్ రా. ఓ జస్ట్ 2 months అయింది తీసుకొని. ఎంతరా ఇది? 25,000. బాగుందిరా, పదరా. నెక్స్ట్ అందే ఒకసారి పోయి వచ్చేస్తా. మీరు ఇక్కడే ఉన్నాడు. అంకుల్, మీరు సూర్య ఫాదర్ కదా? He has an amazing talent. కాంపిటీషన్ పక్కా గెలుస్తాడు. థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడే స్టేజ్ ఎక్కద్దురా ప్లీజ్ రా. సర్లేదు. What's up, guys? All set? ఆల్ సెట్. Hey, Vargav. All the best, Surya. Next no. Thank you for the opportunity. నెక్స్ట్ ఏమన్నా? Yeah. సార్ మిమ్మల్ని పిలుస్తాను, మీకోసం వెయిటింగ్. అరే నెక్స్ట్ మనమే అంటాం, మొత్తం Guys, get చదువుకోరు బే. చలో. సరేరా. Ready, boys? అన్నీ పదండి. ఓకేనా? షూర్. అమ్మాయి దొరికిందా? పోరా. గుడికి వెళ్ళలేదా రోజు? ఏంట్రా ఎక్స్ట్రా రే మాట? సూర్య సూర్య వీడు రెచ్చగొట్టి ట్రై చేస్తుండే, వీడు మాట్లాడి నమ్మకు. బ్లూ డ్రెస్ లో ఉంటావు అనుకున్నా. ఏం కావాలి? డ్రాప్ అయిపో. మ్యూజిక్ అమ్మాయా? ఈ మూమెంట్లో తను ఎక్కడుందో కూడా నాకు తెలుసు. రే ఎక్కడుందో చెప్పరా.
ప్లీజ్. డ్రాపేగా. సూర్య వీడు చెప్తున్నంత సొల్లు వదిలే. రే చెప్పరా ప్లీజ్ రా. క్లాక్ టవర్ ఇప్పుడు వెళ్తే ఉండొచ్చు. సారీ గైస్. అరే వస్తున్నా ఆగరా. వాట్ హే That was a great performance, and the next band to perform is Surya and his gang. Surya and gang. Surya. సూర్య జంపంట. Final call for Surya and gang. Okay, let's move on. అర్రే ఏం ఆడతారు పోయి. తెలీదు. ఐ హేట్ యు సూర్య. ఐ రియలీ హేట్ యు. ఐ లవ్ యూ. నేనే ఒక లవ్ చేసి ఏడుస్తుంటే నాకు ప్రపోజ్ చేస్తాం. సూర్య సరే నువ్వు వెళ్ళరా. నేను నమ్మినట్లు అన్నిట్లో ఫెయిల్ అయ్యాను. నా మ్యూజిక్లో, లవ్లో, అన్నిట్లో. ఆ అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసురా? ఓ ఏడాది తర్వాత ఇది తలుచుకుని నువ్వే నవ్వుకుంటావు. అప్పట్లో నేను ఎలా బిహేవ్ చేశానా అని. అదేరా లైఫ్ అంటే. అమ్మ మన మధ్యలో ఎన్నాళ్ళైందానా? నువ్వు అమ్మని మర్చిపోయావా? పోనీ మర్చిపోగలవా? అరే అమ్మ ఇంకా బతికే ఉందానా? ఓకే ఓకే లివ్ ఇట్ రా. ఐ కెన్ అండర్స్టాండ్. స్టాప్ ఇట్ నాన్న. మీరేం నా ఫ్రెండ్ కాదు, ఫాదర్లా బిహేవ్ చేయండి. నీ ఏజ్ దాటి 25 ఇయర్స్ అయిందిరా. నీ కోపాన్ని అర్థం చేసుకోలేనా? ఒరే ఆఫీస్లో ఏదైనా గొడవ జరిగిందనుకో, నేను ఇంటికి వచ్చి మీ అమ్మ మీద అరిసేవాడిని. ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుందిరా. ఇంట్లో వాళ్ళు కాబట్టి పడతారు, బయట వాళ్ళు అయితే గొడవ పడతారు. నాన్న ఇదే నాకు నచ్చదు, ఈ ఓవర్ మంచితనం. ఎందుకు నాన్న అంత కూల్గా యాక్ట్ చేస్తున్నారు? నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని తెలిసి బైక్లో పెట్రోల్కి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు లవ్ బ్రేకప్ అయి నేను ఇంటికి వస్తే మదర్ తెరీసాలో సేవలు చేస్తున్నారు. అంటే నేను తప్పులు చేస్తూ పోతూ ఉంటే మీరు భరిస్తూ నన్ను గిల్ట్తో చంపాలి, అంతేనా? అరే నాకు నువ్వు, నీకు నేను తప్పితే ఎవరన్నా చెప్పు. సరే ఇప్పుడు నువ్వు అనుకున్నట్టే నా లైఫ్లో మ్యూజిక్ లేదు, ఆ అమ్మాయి కూడా లేదు. చెప్పు నువ్వు ఏం చేయమంటావు చెప్పు. నీకు కావాల్సింది అదేగా. చందు అంకుని కలిసాను రా. వాడి టీవీ ఛానల్లో జాబ్ అడిగాను, ఇస్తా అన్నాడు. కొన్నాళ్ళు ఉద్యోగంలో పడ్డావు అనుకో, ఆ అమ్మాయిని మర్చిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా అని. అంటే ఏంటి నాన్న, పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 వరకు ఒక సిటీ బస్ తిరిగినట్టు అటు ఇటు తిరుగుతూ ఒక రోబోలాగా బతకమంటావా? నా వల్ల కాదు నాన్న అది. భలేవాడురా, టీవీ కూడా క్రియేటివ్ ఫీల్డే కదరా. నాన్న నాకు వచ్చింది మ్యూజిక్, నాకు నచ్చింది కూడా మ్యూజిక్కే. వేరే పని చేయలేను. నువ్వు అనుకున్నట్టో లేదా నువ్వున్నట్టో నేనుంటే నాకు మెంటల్ అవుతుంది నాన్న.
తొందరగా చచ్చిపోతాను. అంటే నేను కరెక్ట్గా లేనారా? అసలు నీ రొటీన్ లైఫ్ చూసే కదా నాన్న నాకు లైఫ్ మీద చిరాకు వచ్చింది. నాకు కావాల్సిన ఎక్సైట్మెంట్ మ్యూజిక్లో దొరికింది. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. రే రే సూర్య ఇంకేం మాట్లాడుతున్నానా? చేస్తాలే నువ్వు చెప్పినట్టు. నేను కూడా నీలాగ అయిపోతా. ఇంకా నన్ను కాసేపు ఒంటరిగా వదిలేనా? నేనేం మాట్లాడతాను నాకే తెలీదు. సర్లేరా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా అన్నారు, మళ్ళీ తిరిగి రాలేదు. ఎక్కడ జరిగింది? గచ్చిబాబి గోడౌన్స్లో ఎవరినో సేవ్ చేయబోతూ. ఐఎమ్ వెరీ సారీ సూర్య. అంతా నా వల్లే. హే, అలా అనుకోకు. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. ఇట్స్ ఓన్లీ డెస్టినీ సూర్య. అందుకే నువ్వు ఆ రోజు నాకు ప్రపోజ్ చేసిన. ఆ టాపిక్ వదిలేలే. నేను కూడా కొంతమంది రిజెక్ట్ చేశాను, కానీ నీ అంతగా ఎవరూ లవ్ చేయలేదు. నిజంగా నాకు కూడా ఏం మాట్లాడో తెలియట్లేదు. ఒక్కటి మాత్రం నిజం సూర్య, అలాంటి ఫాదర్ దొరకడం నీ అదృష్టం. అండ్ నీలాంటి లవ్ వదులుకోవడం అమ్మాయి బ్యాడ్ లక్. నాదే ఉందిలే. అసలు ఆ రోజు అలా జరగకపోయింటే. ఎక్కువ ఆలోచించకు సూర్య. జరిగిన దాంట్లోనే తప్పేం లేదు. డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఓకే? థ్యాంక్ యూ. గుడ్ నైట్ సూర్య. బాయ్. పంతులు గారు, రాబోయే 2-3 నెలల్లో మంచి ముహూర్తం ఉంటా చూడండి. మళ్ళీ వచ్చేటేంటిడు? ఏం జరుగుతుందానా? హాయ్ విన్నీ. ఏదో పెద్దవాళ్ళం, నీకు సంబంధం లేని నీ పెళ్లి గురించి ఏదో మాట్లాడుకుంటున్నావు. నువ్వు లోపలికి వెళ్ళు. అసలు ఏంటో నీ గోల్? అప్పుడు నేను చూస్తున్నాను. నీ గోల్ ఏంటి అసలు? పరీక్ష పాస్ అవుతావని ఒక ఛాన్స్ ఇచ్చాను, ఫెయిల్ అయ్యావు, పెళ్లి చేసుకో. అంకుల్, ఆ ఫెయిల్ కి క్రెడిట్ అంతా విన్నిది కాదు, నాది. యా, ఇట్స్ మైన్. విన్ని ఫెయిల్ అవ్వాలని చెప్పి పెద్దమ్మ గుళ్ళో 101 కొబ్బరికాయలు కొట్టాను. అమ్మవారికి నరబలు ఇవ్వకూడదు. పూజలకి మంత్రాలకి ఎగ్జామ్స్ పాస్ అయ్యేలా ఉంటే చదవడం ఎందుకు? వెధవేషాలు లేకుండా పెళ్లి కొప్పుకో. నానా అది కాదు, నువ్వు ఇట్రా, నీతో మాట్లాడాలి. రా. ఏంటో చెప్పు. నేను ఫెయిల్ అవ్వాలనుకునే వాడికి పెళ్లి చేస్తా అంటావేంటి? నాన్న, నాకు అర్థం అవుతుంది కూతురుగా నువ్వు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావని, అది నీ బాధ్యతని. కానీ రేపు నేను పెళ్లి చేసుకున్నాక నాకు కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది నాన్న. అయినా నేను పెళ్ళే చేసుకుని అంటున్నానా? ఇప్పుడు చేసుకుని అంటున్నా కదా నాన్న. అది వాడినైతే అస్సలకి చేసుకోలేను. అయినా వాడికి పెళ్ళామక్కర్లేదు. ఇల్లు తుడవడానికి ఒక పనమ్మాయి, వంట చేయడానికి ఒక వంట అమ్మాయి కావాలి. నా డ్రీమ్స్ అర్థం చేసుకునేవాడు నాకు కావాలి నాన్న. ఇవేనా నీ డ్రీమ్స్? నాన్న వచ్చేసా. పంతులు గారు, ఆ ముహూర్తం ఖాయం చేయండి. నాన్న ఏంటి అరుస్తున్నావు? అది ఈసారి జీటీ ఎగ్జామ్ ఎలాగైనా క్రాక్ చేస్తానా? ఇప్పటి వరకు 2 సార్లు ఫెయిల్ అయ్యావు, ఇంకెన్నిసార్లు ఫెయిల్ అవుతావు? నేను ఫెయిల్ అయింది నా వల్ల కాదు, అది ఇదిగో ఈ తూంపు గాడి వల్ల. సరసం. ఈసారి క్రాక్ చేయడమే కాదు, నేను టాపర్ కూడా అవుతాను. టాపర్? నో వే. నాన్న, ఒకవేళ ఈసారి నేను క్లియర్ చేయకపోతే నువ్వు ఏ బక్రాగాన్ని తీసుకొచ్చినా అన్ని మూసుకొని చేసుకుంటాను నాన్న పెళ్లి. ఫెయిల్ అయితే వేరే బక్రాగాన్ని ఎందుకు, ఈ బక్రాగాన్ని ఇచ్చి చేస్తాను. సారీ బాబు. పర్లేదు అంకుల్, మీ ఫ్యామిలీ నన్ను బాగా ఓన్ చేసుకుంది. ఓకే విన్ని, వెళ్ళొస్తా. గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుంటా. అదేదో నీ నెత్తలు కొట్టుకోరా, పీడ వదిలిపోద్ది. ఇంకొకసారి విన్ని పూజలు పునస్కారాలు అన్నావు అనుకో, నేను చేతబడి చేసి చంపేస్తాను. ఎదవా వేస్వేలో కూడా వాడు అంత చూడాలి. కొద్దిగా మెడిటేషన్ ఏమైనా చేయించండి అంకుల్. పెద్ద WWF ఫైటర్ లాగా తొడగొట్టు మరి చెప్పొచ్చు పాస్ అవుతానని. ఎలా పాస్ అవుతావే? అదే అర్థం కావట్లేదానమ్మా. కానీ వాడినైతే చేసుకోను. నీకున్న బ్రెయిన్ కి పేపర్ లీక్ అయినా గానీ పాస్ అవ్వు.
ఇప్పుడేమన్నావు?